పేరుకు పెద్ద దవాఖానా, అంతేకాదు అందులోనే మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఇంకేముంది, ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది అనుకున్న జిల్లా వాసులకు ఇప్పుడు ఆశ లేకుండా పోయింది. పేషెంట్లతో పాటు బంధువులు సైతం ఆ దవాఖానాకి ఓ దండం అంటున్నారు. సీఎం రేవంత్ సారు, ఇటు చూడండి, మా గోడు వినండి అని ఎందుకు మొరపెట్టుకుంటున్నారు? ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై సాక్షి ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాకు ఇదే ప్రధానమైన ప్రభుత్వాసుపత్రి. పేదలు సామాన్యులకు ఏ రోగం వచ్చినా ఇక్కడికే వస్తారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. దీంతో జిల్లావాసులు ఎంతో సంతోషించారు. మెరుగైన వైద్యం ఇక్కడ అందుతుందని భావించారు. కానీ అలా జరగలేదు సరికదా. ఉన్న కొద్దిపాటి సేవలు కూడా అందకుండా పోయాయి. ప్రాథమిక వైద్యశాలలో ఉండే కనీస వసతులు కూడా ఇక్కడ లేవు. స్ట్రెచ్చర్లు సరిపడా లేవు. వీల్ చైర్స్ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇదిగో ఇలా ఉంటాయి. వీటిల్లో రోగులు కూర్చోలేరు. వారిని తీసుకుని బంధువులు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇక వాంతులు అవుతుంటే అక్కడ తీసుకొస్తే అసలు ఏం పట్టించుకోవట్లేదు. కనీసం కుర్చీ కూడా ఇవ్వట్లేదు మాకు పట్టుకోవటానికి. కొంచెం సహాయం చేయమన్నా ఎవరు చేయట్లేదు. మేము పట్టుకొని ఇక అంబులెన్స్లో దింపుకొని మేము నడిపించుకొని వచ్చినాం. దొరక దించలేదండి. వీళ్ళు ఎక్కువ తక్కువ ఉన్నాయంట అక్కడ వార్డుకి. అయితే నేను ఈ నేను దించలేదు. ఇవాళ దొరికి చిన్న ముందులో పోయి తెచ్చి ఆడబెట్టి ఎవరైనా పంపడాన్ని కంపార్ట్మెంట్ అడిగితే ఎవరు లేరమ్మా, జనం మీరే తీసుకుని తీసుకోండి అంటాను. ఇక వైద్యుని సంగతి అంతంత మాత్రమే. ఆయన రాసిచ్చే టెస్టులు చేయించుకుందామంటే మిషన్లు పనిచేయవు. ఇదిగో ఇలా ల్యాబ్లో పనికి రాకుండా పడి ఉన్నాయి. పేరుకు 50 రకాలకు పైగా టెస్టులు ఉచితంగా జరుగుతాయని బోర్డు మాత్రం ఆసుపత్రిలో కనిపిస్తుంది. కానీ ఏ మిషన్లు పనిచేయవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రోత్సహించడానికే ఈ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పనిచేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక స్ట్రెచ్చర్లో తీసుకొని వస్తే తీసుకుపోయడానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ దాన్ని సహకరించే పరిస్థితి లేదు. స్టాఫ్ లేదని వంక చెబుతున్నారు. ఎవరికి పేషెంట్ని వాళ్ళే తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ టెస్టులు రాస్తే ఆ టెస్టులు తగ్గట్లు మిషన్ పనిచేయట్లేదు. మిషన్ ఒక రోజు 2 రోజులు తిరిగి చివరికి ఆ మిషన్ పనిచేయకపోతే ప్రైవేట్ హాస్పిటల్ని మళ్ళీ ఆశ్రయించి మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్లతోటి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే సిటీ బ్రెయిన్ ఎంఆర్ఐ తీసుకుంటే దానికి 4 రోజులు 5 రోజులు టైం ఇచ్చి ఆ టైంలో పేషెంట్కి సీరియస్గా ఉండేసరికి వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కొరత, సిబ్బందికి అందని జీతాలు ఒకవైపు, కనీస వైద్య సదుపాయాలు అందక రోగులు మరోవైపు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వివరణ కోరితే ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సమాధానం ఇలా ఉంది. ఒక 1-2 డేస్లో ఇంజనీర్ రాగానే వాళ్ళు వచ్చి సరి చేయడం జరుగుతుందండి. అలాంటి టైంలో మనకు కవరింగ్గా సెంట్రల్ ల్యాబ్ అని పెట్టాము. ఆ టైంలో ఆ టెస్ట్లను సెంట్రల్ ల్యాబ్లో చేయడం జరుగుతుంది. సో మనకు మన పేషెంట్ సేవలో ఎలాంటి అంతరాయం అయితే మనం పేషెంట్ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. కనీసం కాంగ్రెస్ సర్కారైనా ఈ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.